నడుము వంగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి అని చెప్పి మేము ఆనాడు చాలా లిబరల్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ చేసినాం. ఇవాళ అదంతా పొడగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేవలం డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళని అన్ఫిట్ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతోని లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 28 నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్తున్నాం. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం కూడా. ఇంకొక మాట, 3000 మంది అలియాస్ నేమ్స్తో ఇబ్బంది పడే కార్మికులు ఉంటారు. తండ్రికి ఓ పేరు ఉంటుంది, కొడుకు జాబ్ ఎక్కుతాడు, ఈ జాబ్ కానటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోదాము అనుకుంటే మీ పేరు లేదు కదా మ్యాచింగ్ అని కొత్త ఉద్యోగం ఇయ్యనటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా విజిలెన్స్ కేసులు పెట్టి ఒక 150 మందిని వేధిస్తూ ఉన్నారు. కామెడీ ఏంటంటే 10వ తరగతి లేదంటారు. సింగరేణికి చదువుకి ఏం సంబంధమో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ మనం సింగరేణి మొదలు స్టార్ట్ అయినప్పుడు రన్నింగ్ పెట్టి తీసుకున్నారు జాబ్స్. అప్పుడు చదువుకు అవసరం లేదు, ఫిజికల్ ఫిట్నెస్తో సంబంధం ఉంటుంది సింగరేణిలో. అవన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం డబ్బులు తండుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అలియాస్ పేర్ల సమస్య కూడా తీర్చాలి. డిస్మిస్ కార్మికులకు సంబంధించి వారికి 1 టైం సెటిల్మెంట్ కింద మళ్ళొకసారి జాబ్ ఇచ్చి అవకాశం ఇవ్వండి. ఈసారి కండిషన్స్ లిబరల్గా పెట్టండి. వారిని అందరినీ కూడా జాబ్లోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ కొత్తగూడెంలో సాంబశివరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఆయన అధికారం పంచుకుంటాడు, కానీ కార్మికులకు మెడికల్ బోర్డు పెట్టకుండా అన్యాయం జరిగితే మాట్లాడరు. కార్మికులకు ఏదైతే వాగ్దానం చేసిండ్రో సొంత ఇంటి కళ, దాని గురించి ఒక్క అడుగు ముందుకు పడపోయినా సాంబశివరావు గారు మాట్లాడరు. 25 లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా కుదించి 4 లేబర్ కోడ్లు వేసినా సాంబశివరావు గారు మాట్లాడరు. కానీ ఎర్ర జెండా వేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీతో అలైబలై చేసుకుంటారు. ఎర్ర జెండా అంటేనే విప్లవాల జెండా, ఎర్ర జెండా అంటేనే కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి జెండా. కానీ ఆ జెండాను పక్కకు పెట్టి వారి సొంత ఎజెండా కోసం ఇవాళ సాంబశివరావు గారు పనిచేయడంతో కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది. నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు అధికారం పంచుకుంటా ఉన్నారు. ఇవాళ లేబర్ చట్టాలను మేము ఇంప్లిమెంట్